ఫోర్స్ కు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బేగంపేట్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు సమాచారం అందించారు. అయితే హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. నాకేం ఫోన్లో ఆన్ అవుతలేవు టైంకు అదే ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బేగంపేట్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు సమాచారం అందించారు. అయితే హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, సాంకేతిక లోపం వల్ల అయితే ఒక విమానం ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. మరి ల్యాండింగ్ అయ్యే ఆప్షన్ ఏమైనా కనిపిస్తుందా సురేష్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే దాదాపు గంటన్నరకు పైగా గాల్లోనే చక్కర్లు కొడుతూ ఇంధనం అయిపోయే సమయంలో కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ అయిపోయింది. దీంట్లో ఒక్కసారిగా గంటన్నర నుంచి కూడా ఫ్లైట్ లో ఉన్న పైలట్ తో పాటు మరో 10 మంది సిబ్బంది ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందింది. దాంట్లో ఉన్న వారంతా కూడా ఒక్కసారి ఆందోళనకు గురి కావడం జరిగింది. వెంటనే బేగంపేటలోని ఏవియేషన్ అధికారులకు సమాచారం అందించారు. ఏదైతే ఫ్లైట్ కు సంబంధించిన హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో దాదాపు గంటన్నర నుంచి బేగంపేట పరిసరాల్లోనే ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో ఆ ఏవియేషన్ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తం అయిపోయారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించి కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది. సాంకేతిక లోపం సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు ఏవియేషన్ అధికారులు. ఎందుకు లోపం వచ్చింది, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్ కాబట్టి అన్ని తనిఖీలు చేసిన తర్వాతనే గాల్లోకి ఎగరడానికి అనుమతిస్తారు. కానీ పైన ల్యాండింగ్ సమయంలో ఇలాంటి ప్రాబ్లం తలెత్తింది కాబట్టి ఈ ప్రాబ్లం సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా ఏవియేషన్ అధికారులు చేపట్టడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బేగంపేట్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు సమాచారం అందించారు. అయితే హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. గంటన్నర తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేశారు.